సో గాయస్ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే అయిపోయింది. సో నా 50 days ఛాలెంజ్ కూడా అయిపోయింది ర్యాపిడో మీద. సో ఇప్పుడు నేనైతే ఒక కొత్త బైక్ మీద ఉన్నాను. చెప్పాను కదా కొత్త బైక్ కొంటానని. సో మీరైతే గెస్ చేయండి ఇది ఏ బైక్. సో నేను అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా డ్రీమ్ బైక్ ఇప్పుడు నా హ్యాండ్స్లో ఉంది. సో రఫ్ ఆడియాలి ఇప్పుడు. సో గాయస్ నాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ కానీ ఏదైనా కానీ మీ అందరికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను ఈ బైక్ మీ సపోర్ట్ వల్లే కొనగలిగాను. సో గాయస్ ఇవాళ వ్లాగ్ అయితే ఏం చేయలేదు, ర్యాపిడో అయితే చేయలేదు. స్కాంబ్లర్ 400 నాకు దీన్ని నడుపుతుంటే రక్తం బగ్గ సర్రం అంటుంది. ఆ ఫీల్ అయితే వస్తుంది నాకు దీన్ని డ్రైవ్ చేస్తుంటే. సో గాయస్ నాకు ఏదైతే నా చేతికి రావద్దు అనుకున్నా అదే నా చేతికి అయితే వచ్చేసింది. సో నార్మల్ బైక్ ఉంటే నేను గాల్లో ఆగను, అలాంటిది నా డ్రీమ్ బైక్ నా చేతిలో ఉంటే మేఘల్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి. దీనికి నాకు డిసడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే అది నా హైట్ ఒకటే అనమాట. నాకు లెగ్స్ అయితే పర్ఫెక్ట్గా అందవు. బట్ డ్రీమ్ బైక్ ఈజ్ డ్రీమ్ బైక్ అనమాట. ఎలా ఏదైనా కానీ రఫ్గా అయితే వెళ్ళిపోవాలి, కాళ్ళు అందకపోతే నడపటం అయితే వచ్చిగా. సో అంతే అనమాట. ఏదైనా కానీ కొనాలనుకున్నాను, కొనేసాను, ఛాలెంజ్ అన్నాను, అయిపోయింది. సో థ్యాంక్ యూ అందరికీ నాకు సపోర్ట్ చేసిన నా కస్టమర్స్ కానీ వాట్ ఎవర్. అండ్ సో గణేష్ ఇంతే నారా, ఎనర్జీ పెంచురా. నీ డ్రీమ్ బైక్ నీ చేతిలో ఉంది, నువ్వు ఛాలెంజ్ చేసావు, ఛాలెంజ్ కంప్లీట్ చేసావు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలరా నువ్వు. ఏమైంది గుంతలో పడ్డగా? ఇంతే అంట. సో ఇప్పుడు ఏందనుకున్నాను, నా దగ్గర గ్లామర్ లేకుండా వేరే బైక్ ఉంది అనుకున్నాను. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వెంకట్ అనమాట. సో మా ఫ్రెండ్ కొత్త బైక్ కొన్నాడు, రారా ఒకసారి డ్రైవ్ చేయరా అంటే వచ్చాను. అయితే చాలా బాగుంది నాకు డ్రైవ్ చేస్తుంటే. బట్ ఏంటంటే ఒకటే మైనస్ అనమాట, అది ఏంటంటే హైట్ ప్రాబ్లం. నాకు నా హైట్ కి ఇది సెట్ అవ్వదు. మినిమం దీన్ని డ్రైవ్ చేయాలంటే 6 feet అయితే ఉండాలి. బట్ నార్మల్ హైట్ వాళ్ళకైతే అసలు సెట్ కాదు. మినిమం 6, 5, 8 ఆ రేంజ్ 5, 10 ఉన్న వాళ్ళకైతే ఈజీగా సెట్ అవుతుంది. సారీ ఫర్ ఆల్. నేనైతే బైక్ అయితే తీసుకోలేదు, ఇది మా ఫ్రెండ్ది అనమాట. సో ఏదో మా ఫ్రెండ్ది కదా ఒకసారి డ్రైవ్ చేద్దామని వచ్చాను. సో మనకి ఇంకా ఛాలెంజే కంప్లీట్ అవ్వలేదు, అలాగే కొత్త బైక్ ఎలా తీసుకుంటాను. సో సారీ అందరికీ. బట్ నా బైక్ కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంటుంది, ఇలాగే సాలిడ్గా ఉంటుంది. పికప్ కానీ స్పీడ్ కానీ వేరే లెవెల్లో అయితే ఉంది. ఇట్లా టోటల్ ఇస్తున్నాయో లేదో వెళ్ళిపోతుంది బైక్. బట్ చూద్దాం, మనం కూడా ఒకసారి బైక్ కొనేటప్పుడు దీన్ని కూడా ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేస్తాను. ఇది టాప్ మోడల్ కదా, స్కాంబ్లర్ 400X ఇది. సో దీంట్లో స్టాండర్డ్ ఉంటాయి, స్పీడ్ 400 అలాంటివి. సో అదైతే మనకు కొంచెం బెనిఫిట్ గా ఉంటుంది, అవి కూడా ఒకసారి ట్రై చేస్తాను. బట్ ఏంటంటే ఇది మరీ హెవీ అనమాట. జస్ట్ నార్మల్ గా ఫ్లో లో అయితే వెళ్ళిపోవచ్చు కానీ బట్ మనం దీన్ని ట్రాఫిక్ లో అయితే అస్సలు హ్యాండిల్ చేయలేం. ఎందుకంటే చూడండి మీరు, ఫుల్ ఇట్లా ఇస్తున్నాను లేదు వెళ్ళిపోతుంది బైక్. ఇంకా సో మన బైక్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. బట్ అదంతా నేకెడ్ స్పోర్ట్స్ అనమాట, ఇలా క్లాసిక్ కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టిప్పర్ వెళ్ళి స్కూటర్ని గుర్తితే ఎలా ఉంటుందో తెలుసుగా, అలా ఉంటుంది మన బైక్ కూడా. రివీల్ చేస్తాను, టైం ఉంది ఇంకా. బట్ సో రీసెంట్గా నా బర్త్డే అయితే అయిపోయింది. మా డాడీ నా బర్త్డేకి గిఫ్ట్ అయితే ఇస్తా అన్నాడు బైక్. బట్ నేనే వద్దన్నాను, ఎందుకంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, దాన్ని మనం స్పాయిల్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో అందుకే బైక్ వచ్చేదాన్ని కూడా పోస్ట్ పోన్ అయితే చేస్తున్నాను నేను. అది నా కోసం కాదు, నేను ఒక మాట మీద ఉన్నాను, దాని మీద నిలబడాలని. నా బర్త్డేకి కూడా బైక్ తీసుకోకుండా నేను పోస్ట్ పోన్ అయితే చేస్తున్నాను. నా ఛాలెంజ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో బట్ అప్పుడే నేను బైక్ రివీల్ అయితే చేస్తాను, బైక్ అప్పుడే తీసుకుంటానని డాడీకి అయితే చెప్పేసా. సో డాడీ కూడా ఏదో ఓకే పర్లేదు అని హ్యాపీ అయితే ఫీల్ అయ్యాడు. అయితే ఏం చేయలేదు, ర్యాపిడో అయితే చేయలేదు. బట్ ఏంటంటే కార్ సర్వీసింగ్ ఇచ్చాను. ఇవాళ సండే కదా, కొంచెం చిన్న రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను. సో ఇవాళ కార్ సర్వీసింగ్ ఇచ్చాను. సో కార్ అయితే సర్వీసింగ్ నుంచి తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళ వ్లాగ్ అయితే ఏం లేదు, రైట్. అండ్ రేపటి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూస్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఏదైనా కానీ అసలు ట్రాఫిక్ లో అయితే అసలు దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఈ బైక్ ని. ఎందుకంటే నా హైట్ కొంచెం తక్కువ కాబట్టి ఇది 5'8", 5'6" అయితే వాళ్ళకి బెటర్. నాకైతే కొంచెం ప్రాబ్లం ఉంది, ట్రాఫిక్ ఉంది కాబట్టి.
అమ్మని 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 అమ్మన్నారు మీదికి వస్తారు ఇంద్రా అనుకున్నది సుల్లాంతర్ రోడ్డు మీదికి వస్తారు ఇంద్రా బాబు. జరగండి రే, జరగండి. నాకు అసలే కాళ్ళు అందరా బాబు, జరగండి రా, వెళ్ళిపోవాలి నేను. గుద్దు అమ్మని బస్ బాబాయ్, ఏంది బాబాయ్ ముందు చూస్తున్నాడు బాబాయ్, నన్ను కాదు అమ్మని. వెళ్ళి సో ఇది మన బండి కాదు కాబట్టి, మన దోస్తు గడిది కాబట్టి వెళ్ళిపోదాం స్పీడ్గా. దీని పికప్, దీని సత్తా ఏందో చూద్దాం. దంచు, మంది కాదుగా, దంచు. ఎయ్ దంచవేమైనా తక్కుతురా, ఆ రేంజ్లో దంచాలన్నమాట ఈ బండిని మనం ఇప్పుడు. ఎందుకంటే మంది కానప్పుడు మనం ఎలా నడుపుతుందో తెలుసుగా. అండ్ మీలో మీ ఫ్రెండ్స్ బైక్ మీరు ఎంత రఫ్గా నడుపుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్ అన్నాక మీలో ఎవరో ఒక టిటప్ కూడా అయితే ఉంటాడు. ఐ మీన్ మన బండి అయితే మంచిగా నడుపుతాడు, అవతల బండి మాత్రం కుడిసిపోవాలి, ఆ రేంజ్లో నడిపేవాడు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ నా బర్త్డే కంటే నేను ఏదైనా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నా అంటే అది నా బైక్ డెలివరీ రోజు అయితే గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అప్పుడైతే మీరు చూస్తారు నా డ్రీమ్ బైక్ ఏంది, దీనికోసం మనం ఇంతగా ఇది చేస్తున్నామని. సో వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో బండి మంది కాదు కదా, సో ఫ్రెండ్ గారికి అయితే సేఫ్ గా ఇచ్చేద్దాం. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.